భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ బ్రహ్మపదం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు బ్రహ్మంగారి ఉపాసకులు, కలజ్ఞాన తత్వ బ్రహ్మ, ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్ర నిపుణులు డాక్టర్ కృష్ణమాచార్య గారు. ఇక జీవితంలో ఎంతో మందికి ఎన్నో సమస్యలతో బాధపడుతుంటారు, ఎంతో మందికి కోరికలు కూడా ఉంటాయి. మరి జీవితం అనేది మనందరం కూడా ఒక ఆశాజీవులం కాబట్టి మరి మనకు ఫైనాన్షియల్లీ బాగుండాలి అని అనుకున్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అనుకున్నా, చదువుల పరంగా కావచ్చు, లేదంటే విదేశాలకు వెళ్తే వీసాల ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంటర్వ్యూస్ ప్రాబ్లం కావచ్చు, లేదంటే అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇత్యాది అంశాలు ఏ సమస్యలు ఉన్నా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి సమస్యలకైనా చక్కటి పరిష్కార మార్గం అందించే కార్యక్రమమే మన బ్రహ్మపదం కార్యక్రమం. గురుగారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నమస్కారం తల్లి. గురుగారు, మనకు రాబోయేది పౌర్ణమి కాబట్టి ముఖ్యంగా పౌర్ణమి గడియల్లో మన సంస్థల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణమికి ప్రాచీనమైనటువంటి మన సంప్రదాయాల్లో ఎంతో విశేషవంతమైన విశిష్టత ఉంది. చంద్రుడు సంపూర్ణమైనటువంటి కళలతో ఉంటాడు. ప్రత్యేకించి దేవగురువు అయినటువంటి బృహస్పతి మన జాతకాల్లో బలహీనంగా ఉన్నప్పుడు గురుబలం అన్నటువంటిది కావాలని మనం అంటూ ఉంటాం. ఎందుకంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి లగ్నంలో ఉన్న లేదా విశేషవంతమైనటువంటి వర్గోత్తమంలో ఉన్న 8 గ్రహాలు అడ్డుగా పడి ఉన్న మనం మన కార్యాన్ని సాధించగలిగిన బలాన్ని కలిగించి ఉంటాడు. ప్రత్యేకించి పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణమి రోజు శ్రీ బ్రహ్మపద ఆశ్రమ ప్రాంగణంలో గురుదేవులు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విశేషవంతమైనటువంటి మహాద్వాదశాక్షరి మంత్రంతో జరిగే విశేషవంతమైనటువంటి హవనాలవచ్చు, తాంత్రిక విధానంలో ఒక అద్భుతమైనటువంటి విశ్వరూప దత్తాత్రేయ స్వామివారు మన ఆలయ ఆశ్రమ ప్రాంగణంలో ఉంటారు. స్వామివారికి జరిగేటువంటి విశేషవంతమైనటువంటి రసాభిషేకాలు ఇవి విశేషవంతమైనటువంటి అనుకూలతను కలుగజేస్తూ ఉంటాయి. బ్రహ్మపద ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమి రోజు కూడా గురుమంత్ర సంపుటీకరణ అనబడేటువంటి మహిమాన్వితమైనటువంటి కార్యక్రమాలు జరపబడుతూ ఉంటాయి. ఓకే గురుగారు, ఓకే, కాల్స్ సిద్ధంగా ఉన్నాయి, చూద్దాము. హలో హలో అమ్మ, చెప్పండి మీ పూర్తి పేరు? నా పేరు మంగతాయారండి. ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు? మా బాబు కోసం అడుగుదాం అనుకుంటున్నాను మేడం. బాబు పూర్తి పేరు చెప్పండి అమ్మా. నాళ్ళ సాయి సంతోష్ కుమార్ అండి. నార్ల సాయి సంతోష్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/9/1989. ఏ సమయానికి పుట్టాడు? ఉదయం 10:30 మేడం. అమ్మా, ఇప్పుడు 1 నుంచి 9 వరకు 3 అంకెలు మీకు ఇష్టమైన అంకెలు చెప్పండి. 3, ఓకే, 5, 9. ఓకే అమ్మా, ఇప్పుడు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. తల్లి, అబ్బాయి సోమవారం పూట ఏమైనా జన్మించినట్టుగా తెలుసా? అవును స్వామిజీ. పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో అబ్బాయి జన్మించినట్టుగా తెలుసా అమ్మా? తెలుసు స్వామిజీ. అబ్బాయికి సంబంధించినటువంటి జీవితానికి సంబంధించిన స్థిరత్వం, వివాహ జీవితానికి సంబంధించిన ఒక ప్రశ్న, ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ ఫలితం వస్తుందో, ఎలా ఉండబోతుందో ఈయన భవిష్యత్తు గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు, అవునా? అవునయ్య గారు. ఏం తెలుసుకోవాలి అబ్బాయి గురించి? ప్రధానంగా వివాహం గురించి, ఉద్యోగం గురించి అయ్య గారు. అబ్బాయి జాతకాన్ని అనుసరించి, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం 8. ఇది శని భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. కానీ గోచారవశాత్తు జాతకుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. నా లెక్క ప్రకారంగా వైవాహిక జీవితానికి సంబంధించి కానీ, జీవితానికి సంబంధించిన స్థిరత్వం, వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో 3 పదుల వయసు దాటిపోతుంది. తనకంటే చిన్నవాళ్ళు గొప్పగా స్థిరపడిపోతున్న ఈ పిల్లవాడి యొక్క జీవన గమనంలో సరైనటువంటి వృత్తి, ఉద్యోగం అంటే స్థిరమైనటువంటి ఉపాధి లేక, వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం గతించిపోయినటువంటి పూర్వీకులు, వాళ్ళ ఆత్మశాంతి లేకపోవటం, లేదా గతించిపోయినటువంటి పూర్వీకుల యొక్క అంతిమ సంస్కార సంబంధమైనటువంటి విషయాలు సరిగ్గా జరగకపోవటం, ప్రశస్తవంతమైనటువంటి అమావాస్య గడియల్లో మహిమాన్వితమైనటువంటి పుష్పగిరిలోని రుద్రపాదాభిషేకానికి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది. తాంత్రిక విధానంలో కన్యా పాశుపత హవనాన్ని చేయించగలిగితే అబ్బాయి జాతకాన్ని అనుసరించి యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి.
ఎందుకంటే జాతకుడి యొక్క జీవన గమనంలో గతంలోనే కళ్యాణ గడియలో నడిచి ఉండటం లేదా వివాహానికి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయాన్ని మనం చూసి ఉండటం. ఎందుకంటే జీవితంలో ఒక్కసారి కానీ 2 సార్లు మాత్రమే కళ్యాణ గడియలు వస్తుంటాయి, అరుదుగా ఎక్కువ సార్లు వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ. రాబోయేటువంటి 7-8 మాసాల్లో అబ్బాయికి కళ్యాణ గడియలు ఉన్నాయి. ఇవి తప్పితే మళ్ళీ రావటం కష్టంగా ఉంది. కాబట్టి తాంత్రిక విధానంలో కన్యా పాశుపతాన్ని చేయించటం, ప్రత్యేకించి విశేషవంతమైనటువంటి అమావాస్య గడియల్లో పుష్పగిరి రుద్రపాదాభిషేకాన్ని చేయించండి. అనుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా లభిస్తాయి. ఓకే గురుగారు, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాము. హలో హలో, చెప్పండి అమ్మా, మీ పేరు? అనురాధ అండి. ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు? మా మేనగోడలు గురించండి. మేనకోడలు పూర్తి పేరు చెప్పండి అమ్మా. భార్గవి అండి. ఏంటండి? భార్గవి. భార్గవి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1/5/2002 అండి. ఏ సమయానికి పుట్టింది పాప? మధ్యాహ్నం 12:38. 1 నుంచి 9 వరకు 3 అంకెలు చెప్పండి అమ్మా. 5 అండి. 8, ఓకే, 9 అండి. మాట్లాడండి. ఇప్పుడు గురుగారు ఉన్నారు, సమస్య ఏంటో అడగండి. శివాయ బ్రహ్మణే నమ. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. తల్లి, అమ్మాయి బుధవారం పూట జన్మించినట్టుగా తెలుసా? తెలుసండి. మూలా నక్షత్రం ధనుస్సు రాశిలో జాతకురాలు జన్మించింది. అవునండి. అమ్మాయికి సంబంధించి వీరు కూడా జీవితానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ సంబంధమైన స్థిరత్వం, వివాహ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి విషయం, అలాగే పాప జీవితంలో ఒక ముఖ్యమైన విషయంలో ఏ విధమైనటువంటి స్థితిగతులు లభించబోతున్నాయన్న ఆలోచన మనసులో ఉంది. వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అవునా? అవునండి. ఏం తెలుసుకోవాలి తల్లి? అదే పాప భవిష్యత్తు ఎలా ఉంటుందా అని. ఏ విషయంలో భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? తను అడ్వకేట్ గా చేస్తుందండి, ఎలా ఉంటుందో ఫ్యూచరు, జీవితానికి సంబంధించిన స్థిరత్వం. రైట్. అమ్మాయి జాతకాన్ని అనుసరించి, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. జీవితానికి సంబంధించినటువంటి స్థిరత్వం అవ్వచ్చు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన స్థితిగతుల్లో మూలా నక్షత్రం ఇది అమ్మవారి నక్షత్ర స్వరూపంగా మనం అందరం కూడా చెప్తూ ఉంటాం. కానీ కొన్ని విషయాల్లో మొండితనం, పట్టుదల అధికంగా ఉండటం, తాను అనుకున్నటువంటిదే సాధించాలన్నటువంటి తత్వంతో ఈ మూలా నక్షత్ర జాతకులు ఉంటారు. ప్రత్యేకించి అమ్మాయి యొక్క జాతకాన్ని అనుసరించి చూస్తే మూలా నక్షత్రం ధనుస్సు రాశి, పాప కర్కాటక లగ్నంలో జన్మించడం జరిగింది. దశమ స్థానానికి సంబంధించినటువంటి శని భగవానుడి యొక్క స్థితిగతుల చేత పాప ఈ విధమైనటువంటి న్యాయ సంబంధమైన న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టింది. బుధుడి యొక్క స్థితిగతులను అనుసరించి చూస్తే సుదీర్ఘమైనటువంటి కెరియర్ ఉండటంతో పాటుగా న్యాయవాద వృత్తితో పాటు ఒక ముఖ్యమైనటువంటి వృత్తి వ్యాపారంలో కూడా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అయితే అమ్మాయి జాతకాన్ని అనుసరించి మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు లభించేందుకు గాను త్రిపురాంతకంలోని 3 అమ్మల యొక్క మూలపుటమ్మ బాలా త్రిపురాంబిక అమ్మవారు, త్రిపురాంతకంలోని బాలా త్రిపురాంబిక అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకుని వస్తే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశం ఉంది. అవకాశం ఉంటే ఒక్కసారి ఎప్పుడైనా తన జీవన గమనంలో మూలా నక్షత్ర హవనం, తన యొక్క గోత్రం, తన యొక్క తల్లిదండ్రుల పేరు, తన యొక్క పేరుతో పాటుగా ఆ మూలా నక్షత్రం తాను జన్మించినటువంటి చరణంతో సహా తాంత్రిక విధానంలో జరిగే మూలా నక్షత్ర హవనాన్ని ఒక్కసారి జరిపించగలిగితే చాలా అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తుంది. ఓకే గురుగారు, ఇక మన పీఠంలో దొరికే దైవిక వస్తువుల గురించి ఒక్కసారి వివరిస్తారు. విశేషంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా విశ్వ మానవాళి కోసం ఈ కలియుగంలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉంటాం. అసలే సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మధ్య కాలంలో జ్యోతిష్యుల దగ్గరికి వెళితే వారు చెప్పేటువంటి పరిహారాలు మరింత భారమవుతున్నటువంటి తరుణంలో లోక కళ్యాణార్థం మనం ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావడానికి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క అనుగ్రహంతో మన పీఠంలో తయారు చేసే అద్భుతమైన తాంత్రిక వస్తువు తంత్రమాల చూర్ణం. అమావాస్య, ఆదివారం, గ్రహణ సంబంధమైనటువంటి సమయాల్లో
ఆయా అధిదేవత ప్రత్యధిదేవత స్వరూపాలతో పాటు విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు విశ్వభవితను చెప్పిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. కానీ గురుదేవుల యొక్క సాంద్ర సింధువేదమైన కాలజ్ఞానంలో ఒక మహిమాన్వితమైనటువంటి మహాద్వాదశాక్షరి మంత్రాన్ని చెప్పి ఉన్నారు. ఈ విశ్వమానవాళికి ఈ కలియుగంలో నవగ్రహాలను బంధించగలిగినటువంటి శక్తి ఆ మూల మంత్రానికి మాత్రమే ఉందని గురుదేవులు తెలియజేశారు. అటువంటి మహాద్వాదశాక్షరి మంత్రాన్ని సంపుటీకరణ చేసి ప్రత్యేకమైనటువంటి తిథివార నక్షత్ర యోగకరణాల్లో గ్రహణ సమయంలో తయారు చేసిన అద్భుతమైనటువంటి తాంత్రిక వస్తువే ఈ తంత్రమాల చూర్ణం. ఎవరైతే అనునిత్యం దీన్ని నుదుట ధరిస్తారో, ఎవరైతే అనునిత్యం స్నానం చేస్తూ ఉంటారో, నరఘోష నరదిష్టి నరపీడలే కాదు, మీ దైనందిన జీవితంలో ఏలినాటి శని గడుస్తున్నా, విశేషవంతమైన ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులున్న, ఆర్థిక సమస్యలు, ఆరోగ్యపరమైన అంశాలు, వైవాహిక జీవితానికి సంబంధించిన స్థితిగతులు, ఇలా మీ కష్టం ఏదైనా సరే సంపూర్ణంగా అనుకూలవంతమైనటువంటి ప్రభావాలు వస్తాయి. 11 రోజుల పాటు అనునిత్యం కూడా స్నానం చేసిన, నుదుట బొట్టుగా పెట్టుకున్న అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓకే గురుగారు, మరో కాల్ చూద్దాము. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే. నా పేరు సాయి మణికంఠ అండి. ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు? నాదేనండి. మీ పూర్తి పేరు చెప్తారా? సాయి మణికంఠ. సాయి మణికంఠ, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 03 నవంబర్ మ్మ్. 93, ఏ సమయానికి పుట్టారు? మధ్యాహ్నం 3 గంటలకండి. ఓకే, 1 నుంచి 9 వరకు 3 అంకెలు చెప్పండి. 3, ఓకే. 5, మ్మ్. 9. ఓకే అండి, ఇప్పుడు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. నానా, మీరు బుధవారం పూట జన్మించినట్టుగా తెలుసా? గురువారం అండి. బుధవారం బుధవారం, అవునండి. మృగశిర నక్షత్రం 3వ పాదం మిథున రాశిలో జన్మించినట్టుగా తెలుసా? తెలుసు సార్. మీకు సంబంధించినటువంటి 3 పదుల వయసు దాటుతుంది. జీవితానికి సంబంధించినటువంటి సరైనటువంటి వృత్తి, ఉద్యోగం, స్థిరత్వం, వివాహ జీవితానికి సంబంధించిన ఒక ప్రశ్న, ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ ఫలితం వస్తుంది, నేను ఎలా ఉండబోతాను, నా భవిష్యత్ ఏమిటి అన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి. వీటి గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును సార్. ఏం తెలుసుకోవాలన్నా ప్రధానంగా మీరు? ప్రధానంగా నాకు ఉద్యోగమా వ్యాపారమా అన్నది నాకు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ప్రస్తుతం ఖాళీగా ఉంది సార్. జాతకుడు జన్మించింది మృగశిర నక్షత్రం 3వ పాదం మిథున రాశి కుంభలగ్నం. లగ్నం నుండి జాతకుడి యొక్క దశమ స్థానాన్ని అనుసరించి చూస్తే యోగదాయకమైనటువంటి ఫలితాలు, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు అయితే కనిపిస్తున్నాయి. రవి బుధ గురువులు ముగ్గురు కూడా దశమ స్థానంలో ఉన్నటువంటి స్థితిగతి సానుకూలవంతమైనటువంటిది. అయితే అబ్బాయి జాతకాన్ని అనుసరించి భాగ్యస్థానం దశమ స్థానాన్ని అనుసరించి నేను ఉద్యోగం చేయాలా లేదా ఏదైనా వ్యాపారం చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాడు. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. మీ యొక్క దశమస్థానం అంటే భాగ్యస్థానం, దశమస్థానం రెండింటిని చూస్తే కూడా రాహువు కుజుడితో కలిసి ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కొన్ని విషయాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఉద్యోగాన్ని వదిలిపెట్టి, అంటే మన పైన ఎవరైనా బాస్ ఉంటే మనకు తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మనం ఉద్యోగాన్ని వదిలేద్దాం, వ్యాపారంలోకి వెళదామన్నటువంటి ఆలోచన కలుగుతుంది. కానీ ఈ రాహు సంబంధమైనటువంటి స్థితిగతి వల్ల మీ యొక్క జాతకాన్ని అనుసరించి ప్రస్తుతానికి ఉద్యోగమే శ్రేయస్కరం. కొంతకాలం పాటు మీరు వ్యాపారం జోలికి వెళ్ళకూడదు. కొన్ని అవాంతరాలు, ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కొన్ని కనిపిస్తున్నాయి. ఇక భాగ్యస్థానం దశమస్థానంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల వల్ల సమీపమైనటువంటి భవిష్యత్తు బాగుంటుంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవద్దు. అయితే 35-40 సంవత్సరాల వయసు మధ్యలో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి అనుభవించలేక తనపైన ఎవరైనా అధికారి
అజమాయిషీ చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఉండటం వల్ల ఈ వ్యక్తి ఆ వ్యవస్థల నుంచి బయటకు రావటం, సొంతంగా ఒక వ్యవస్థను తయారు చేయటం, మరికొంతమందికి ఉపాధినిచ్చేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తాడు. ప్రస్తుతం మృగశిర నక్షత్రం, మిథున రాశి, కుంభలగ్న జాతకుడైనటువంటి ఈ జాతకుడి యొక్క జీవన గమనంలో వేగవంతమైనటువంటి నిర్ణయాలకి ఇది సరైనటువంటి సమయం కాదు. కాబట్టి ఉద్యోగంలోనే కొంతకాలం కొనసాగడం మంచిది. అనుకూలవంతమైనటువంటి ప్రభావాలు వస్తాయి. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవృక్షని మెడలో ధరింప చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. పూర్ణతిథిగా పిలువబడుతున్నటువంటి పౌర్ణిమ రోజు ప్రశస్తవంతమైనటువంటి గురుదేవతా స్వరూపాల యొక్క ఆరాధన కానీ, గానుగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వాముల వారి యొక్క నిజ పాదుకలను దర్శించి పౌర్ణమి రోజు అక్కడే నిద్ర చేసే ప్రయత్నం చేయండి. జాతకంలో అద్భుతమైనటువంటి యోగాల్ని మనం చూసే అవకాశం కనిపిస్తుంది. గురుగారు, ముఖ్యంగా శారీరక సమస్యల కన్నా మానసిక వేదన చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చాలా వరకు కూడా ఇప్పుడున్న జీవన విధానంలో డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. సో ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడేవారు ఎవరిని ఆరాధిస్తే మంచిది? అసలు మనకారకుడు చంద్రుడు. మీరు పుట్టినటువంటి ఖచ్చితమైనటువంటి సమయం నుంచి ద్వితీయ స్థానమే వాక్స్థానం, మనస్థానం, ధనస్థానం. తీవ్రమైనటువంటి మానసికమైన సంఘర్షణ కలుగుతుంది. నిద్ర రానటువంటి పరిస్థితులు, పీడకలలు కలుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఎందుకో తెలియదు మానసికంగా ఆందోళన కలుగుతుంటుంది. తీవ్రమైనటువంటి డిప్రెషన్లో కూడా ఉంటారు. పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజు చంద్ర భగవానుడి యొక్క ప్రీత్యర్థం ఒక మట్టి ప్రమిదలో గోక్షీరం, ఆవు పాలని తీసుకుని ఒక మంచి ముత్యాన్ని అందులో ఉంచి చంద్రకిరణాలు తాకేటువంటి విధంగా ఇంటి పైభాగంలో ఎక్కడైనా వచ్చాలి. తెల్లారిలోపు సూర్యుడు రాకముంది, అంటే సూర్యోదయాత్ పూర్ణమే, ఆ విశేషవంతమైనటువంటి మట్టి ప్రమిదను స్వీకరించి అందులో ఉన్నటువంటి మంచి ముత్యాన్ని శరీరం మీద ధరించిన, మీతో పాటు దాన్ని ఉంచుకుంటూ ఉన్న, దేవతామూర్తుల యొక్క గదిలో ఉంచి అనునిత్యం కూడా ఉపాసన చేస్తూ ఉన్న చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎవరైతే డిప్రెసివ్గా ఉంటారో, మానసిక ఆందోళన అధికంగా కలుగుతుంటుందో, టెన్షన్తో ఉంటారో, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటారో, విశేషవంతమైనటువంటి చంద్ర భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి. పూర్ణతిథిగా పిలువబడుతున్నటువంటి వెన్నెలలో కాసేపు మనం తిరిగిన వెన్నెలలో ఈ విధంగా ముత్యాన్ని చార్జ్ చేసి ప్రతి పౌర్ణిమ పూట కూడా చంద్రకిరణాలు తాకేటువంటి విధంగా మట్టి ప్రమిదలో గోక్షీరంలో విశేషవంతమైనటువంటి ముత్యాన్ని ఉంచి మనము శరీరం మీద ధరించిన, మనతో పాటు తీసుకెళ్తూ ఉన్న మానసికమైనటువంటి ఆందోళనలు తొలగిపోతాయి. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, మన పెద్దలు కూడా వాళ్ళ జీవన గమనంలో అర్ధ సహస్ర చంద్ర దర్శనాలు, ఇదొక వైభవోపేతమైన పర్వదినంగా కూడా చేస్తారు. అంటే పూర్ణ చంద్రుణ్ణి చూడడంతో పాటుగా అమావాస్య అయిపోయినటువంటి విధిగా నడవచ్చు. చంద్రోదయ వేళ చంద్రుణ్ణి చూడటం ఈ నెల మొత్తం జరగబోయేటువంటి రాశి ఫలానికి కూడా సంకేతమవుతుందన్నటువంటి ఆలోచన మన పూర్వీకులకు ఉంది. కాబట్టి సూర్య భగవానుని ఎలా ఆరాధన చేస్తాం, చంద్రుణ్ణి కూడా అదేవిధంగా ఆరాధన చేస్తూ ఉంటే మనకారక సంబంధమైనటువంటి విషయాలు, డిప్రెసివ్గా ఉండటం, మానసికమైన ఆందోళన కలగటం, ఏ పని జరగకపోవటం, ఇవన్నీ కూడా నివారించేటువంటి అవకాశం కలుగుతుంది. బాగా వివరించారు గురుగారు. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాము. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. పూర్తి పేరు చెప్పండి, ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు? మా గురించి మేడం. చెప్పండి, పూర్తి పేరు. గణపిశెట్టి పవన్ కుమార్ మేడం. ఏం శెట్టి? గణపిశెట్టి. ఓకే, పవన్ కుమార్ గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/9. ఓకే, 1987 మేడం. 87. ఏ సమయానికి పుట్టారు? మధ్యాహ్నం 2 నుంచి 3 లోపు మేడం. 1 నుంచి 9 వరకు 3 అంకెలు చెప్పండి. 1, 3, ఓకే, 6 మేడం. మాట్లాడండి, ఇప్పుడు గురుగారు ఉన్నారు. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. నమస్కారం నాన్న. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. అయ్యా, మీరు శుక్రవారం పూట ఏమైనా జన్మించినట్టుగా తెలుసా? అవును స్వామి, అవును స్వామి. పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో జన్మించినట్టుగా తెలుసా? అవును స్వామి. ఆర్థిక లేదా ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులకు సంబంధించిన ఒక ప్రశ్న, ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ ఫలితం వస్తుందో ఏమిటో నన్న ఆలోచన
మానసికంగా ప్రశాంతత లేనటువంటి సందర్భం, ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి స్వామి. ఏం తెలుసుకోవాలన్నా మీకు? వివాహం గురించి స్వామి, వివాహం గురించి స్వామి. శివాయ బ్రహ్మణి నమః. ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నాం స్వామి. కానీ అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావట్లేదు, అవునా? అవును స్వామి. జాతకుడు జన్మించింది పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి. కానీ జాతకుడు జన్మించినటువంటి లగ్నం ధనుర్లగ్నం. లగ్నం నుండి సప్తమ స్థానం మనకు వివాహ స్థానంగా చెప్పబడుతుంటుంది. జాతకుడి యొక్క సప్తమ స్థానం మిథున రాశి అయ్యింది. రాశ్యాధిపతి బుధుడు. ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం చూస్తే రాహు సంబంధమైన ఫలితం. అంటే జన్మ లగ్నాన్ని అనుసరించకుండానే ప్రశ్నాశాస్త్రం ఏం చెప్తుంది? రాహు సంబంధమైన ఒక దోషం. ఈ రాహు సంబంధమైనటువంటి దోషం గతించినటువంటి పూర్వీకులకు సంబంధించిన అంతిమ సంస్కారం. మీరు వెంటనే పుష్పగిరి లాంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రానికి వెళ్ళి అమావాస్య లాంటి గడియల్లో రుద్రపాదాభిషేకాన్ని చేయించే ప్రయత్నం చేస్తే వేగవంతమైనటువంటి పరిస్థితుల్లో మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఎన్ని యజ్ఞ ఆగాది క్రతువులు చేసినా, ఎన్ని దేవతా స్వరూపాలని ఆరాధన చేసినా రాహు సంబంధమైనటువంటి దోషం కానీ, పితృ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఏర్పడేటువంటి ఇబ్బందులు కానీ ఇవి వేగవంతంగా పరిష్కారం కావు. ఈ పృథ్వీ మీద, ఈ భూమండలం మీద మహిమాన్వితమైనటువంటి దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి పంచనది సంగమ ప్రదేశం ఆది శంకరాచార్యులు, ప్రత్యేకించి జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి పృథ్వీ పుష్పగిరి మహాసంస్థానం. ఆ పుష్పగిరి క్షేత్రంలోని రుద్రపాదానికి ఒక్కసారి అభిషేకం చేస్తే చాలు మన కర్మ ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. వివాహ జీవితమే కాదు, జాతకుడి యొక్క జీవన గమనంలో చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి జన్మరాశిలో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం ఉంది. తప్పనిసరిగా ఈ సంవత్సరం వివాహ విషయంలో కానీ, జీవితానికి సంబంధించిన స్థిరత్వం కానీ అనుకూలవంతంగా ఉంది. ఎందుకంటే 4 వయసు దగ్గర పడుతోంది, ఇంకా వివాహం అవ్వట్లేదు. తనకంటే చిన్నవాళ్ళు చాలా ఉన్నతమైన స్థితిగతుల్లో ఉన్నారు, కళ్యాణం అవుతుంది, ప్రత్యేకించి సంతానం కలుగుతుంది. జాతకుడు జీవన గమనంలో ఇవి జరగట్లేదు అన్నటువంటి భావన వీళ్ళని కృంగి కృషింపజేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ పరిహారాన్ని చేయండి, తప్పకుండా అనుకూలవంతమైన ఫలితాలు మీరు పొందుతారు. ఓకే గురుగారు, కాలర్స్ అందరికీ కూడా చక్కటి పరిహార మార్గాలతో పాటు ఈనాటి కార్యక్రమంలో మంచి విషయాలు మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి శ్రీ బ్రహ్మపదం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.